హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎల్సిఎం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 12, 24 అండ్ 60. 12, 24, 60. సో ఈ 3 నెంబర్స్ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో మనం ఫస్ట్ చూసుకోవాలి. ఈ 3 నెంబర్స్ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. 2 6 12, 2 12s 24, 2 30s 60. So again 2 table, 2 3 6, 2 6 12, 2 15s 30. Next 3 table. సో 2 టేబుల్లో అయితే ఈ 2 నెంబర్స్ క్యాన్సిల్ అవ్వవు కదండి, అందుకని నేను 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ అయితే ఈ 3 నెంబర్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. 3 1s 3, 3 2s 6, 3 5s 15. సో ఇప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్నీ ఇంటూ చేసినట్లయితే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. సో 2 2s 4, 4 3s 12, 12 2s 24, 24 5s 120. మన ఆన్సర్ వచ్చేసి 120. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎల్సిఎం ఆఫ్ 25, 40, 60. 25, 40, 60. సో సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలానే ఈ 3 నెంబర్స్ ఎందులో క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకోవాలి. 5 5s 25, 5 8s 40, 5 12s 60, రైట్. నెక్స్ట్ 2 టేబుల్ 5 క్యాన్సిల్ అవ్వట్లేదు, సో 5 అలానే ఉంచేయండి. నెక్స్ట్ 2 4s 8, 2 6 12. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 5 క్యాన్సిల్ అవ్వదు, ఓన్లీ 4 and 6 మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. 2 2s 4, 2 3s 6. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి కదా. 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3. సో ఆన్సర్ ఏదైతే వస్తుందో ఎల్సిఎం అవుతుంది. 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 2 20, 20 ఇంటూ 5 100, 100 ఇంటూ 2 200, 200 ఇంటూ 3 600. సో మన ఆన్సర్ వచ్చేసి 600 అండి. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 12, 16, 18. సో 12, 16, 18 ఇక్కడ వేసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ మనం 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుందాం. 2 6 12, 2 8s 16, 2 9s 18, అంతే కదండి. నెక్స్ట్ మళ్ళీ నేను 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 2 3s 6, 2 4s 8. మరి ఇక్కడ 9 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, అయినా కూడా నేను 2 టేబుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే 6, 8, 9 ఈ 3 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేయాలంటే పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఏవో ఒక 2 నెంబర్స్ని అట్లీస్ట్ ఈ 6, 8 అయినా సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు 2 టేబుల్లో 6, 8 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. సో అందుకని నేను 2ని ప్రిఫర్ చేశాను అనమాట. 3 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకోవడానికి లేనప్పుడు అట్లీస్ట్ ఒక 2 నెంబర్స్ అయినా కూడా ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనుకోండి, ఆ టేబుల్ మనం చూస్ చేసుకుని క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 2 టేబుల్లో 9 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 9 నేను సేమ్ అలానే ఉంచేసాను. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకని 3 టేబుల్లో 3 క్యాన్సిల్ అవుతుంది, అలాగే 9 కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. 3 1s 3, 4 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 4ని అలానే ఉంచేస్తున్నాను. 3 3s 9. సో ఇప్పుడు మనం ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అన్నది వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2 2s ఎంత అండి 4, 4 3s ఎంత
12. 12 fours 48. 48 threes 144. So 144 is the answer. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి LCM ఆఫ్ 8, 12, 15. సో ఇంతకు ముందు మనం చేసిన 3 ప్రాబ్లమ్స్ కూడా డివిజన్ మెథడ్లో చేసామండి. కానీ ఈ ప్రాబ్లం వచ్చేసి నేను మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెప్పబోతున్నాను. సో ఈ మెథడ్లో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం 8కి 12కి 15కి అంటే ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉందనుకోండి, 8 మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. అవునా, 2 2s 4, 4 2s 8 వచ్చిందా. అలాగే 12 మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 కింద రాయొచ్చు. అంటే 2 2s 4, 4 3s 12. అలాగే 15ని 3 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు 15ని. అవునా. సో ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇక్కడ వచ్చిన అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఏమేమి నెంబర్స్ వచ్చాయి, 2 నెంబర్ వచ్చింది, 3 నెంబర్ వచ్చింది, 5 వచ్చింది. సో ఇందులో మ్యాక్సిమం నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చాయో అంటే 2 ఇక్కడ ఉందనుకోండి, 1 2 3 ఇక్కడ ఎక్కువగా వచ్చింది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ 2 అన్నది 2 టైమ్సే రిపీట్ అయింది, కానీ ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మ్యాక్సిమం ఏ నెంబర్ దగ్గర అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో ఆ ఎక్కువ రిపీట్ అయిన నెంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. 3 ఇక్కడ 1 టైమే ఉంది, ఇక్కడ 1 టైమే ఉంది కాబట్టి 3. 5 సింగిల్గా అక్కడ ఒక చోటే ఉంది కాబట్టి 5. ఇది అర్థమైందా నేను చెప్పింది? నెంబర్స్ ఎక్కడైతే రిపీట్ అయినాయో ఎక్కువగా ఆ రిపీట్ అయిన మ్యాక్సిమం నెంబర్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో నోట్ చేసుకున్న వాటిని డివైడ్ చేసుకోవాలి. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24, 24 ఇంటూ 5 120. సో 120 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు ఇదే ప్రాబ్లమ్ని డివిజన్ మెథడ్లో ఇంతకుముందు వరకు చేసాం కదా మనం, ఆ మెథడ్లో కూడా చేసి చూడండి, మీకు ఆన్సర్ అన్నది 120 వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం HCFs గురించి చూద్దాము. అలాగే LCMకి HCFకి రిలేషన్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనం చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.